ఇక ముగ్గురు కానిస్టేబుల్ల మధ్య ఒక మహిళకు సంబంధించిన గొడవ జరగడాన్ని ఎప్పుడైనా చూసారా? అది కూడా వివాహేతర సంబంధం గురించి ముగ్గురు కానిస్టేబుల్లు కొట్టుకున్న సందర్భాలు మీరు ఎప్పుడైనా చూసారా? ఎస్, మీకు ఇప్పుడు నేను చెప్పబోయే విషయము యూపీలోని కుషీనగర్లో చోటు చేసుకుంది. ఈ దారుణాన్ని గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ముగ్గురు కూడా ఒక వృత్తిలో ఉన్నవారే, భార్యాభర్తలు ఇరువురు కూడా కానిస్టేబుల్లు. ఆ మహిళ అంటే ఎవరైతే కానిస్టేబుల్ మహిళ ఉందో ఆమె వివాహేతర సంబంధము మరొక వ్యక్తితో కలిగి ఉంది. అతను కూడా కానిస్టేబుల్ కావడం ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎస్, ఇక రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు ఆ భర్త. ఆ మహిళను ఇంట్లోనే ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న మహిళను ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు కూడా కానిస్టేబుల్లే, ఆమె ప్రియుడు కూడా కానిస్టేబులే. భర్త రావడంతో ప్రియుడిని గదిలో దాచి తాళం వేసింది ఆ మహిళ. తాళం పగులగొట్టి తలుపు తెరిచాడు ఆ భర్త. లోపల ఉన్న ఎవరైతే ప్రియుడున్నాడో అతను కూడా కానిస్టేబుల్, అతన్ని బయటికి లాగి మరీ కొడుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎస్, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూడొచ్చు డిజిటల్లో. ఎస్, ఇక ఇరువురు భార్యాభర్తలు ఉన్నారు, వారిరువురు కూడా కానిస్టేబుల్ అని తెలుస్తోంది. ఎస్, అక్కడ మనము ఆ విజువల్స్ లో ఒక్కసారి చూడొచ్చు వారు ఏ విధంగా అక్కడికి ఎంటర్ అయ్యారు, భర్త ఏ విధంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒకసారి మనం ఆ వీడియోని చూద్దాం. आगे पेट मारा जाओ, आगे बात कर रहे हो, उसको खोल रही है। हम इधर साथ में आएंगे, वीडियो आएगा खोल गया। अरे बाटा खोल दो। और कोई रास्ता चलेगा ये बोलो भैया क्यों आया है रूम में? वो क्या है, वो क्या है, वो अब तक कहाँ थे? अब तक कहाँ थे? अब तक हम परेशान नहीं करते। आगे पेट मारा जाओ, आगे बात कर रहे हो, उसको खोल रही है। हम इधर साथ में आएंगे, वीडियो आएगा खोल गया। अरे बाटा खोल दो। కదా ఆ మహిళ ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్, ఆమె యొక్క భర్త కూడా కానిస్టేబుల్, ఇద్దరు కూడా కానిస్టేబుల్ వృత్తిలో ఉన్నారు. ఒక బాధితాయుతమైన వృత్తిలో వారిరువురు కూడా ఉన్నారు. కానీ ఆ మహిళ వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎవరూ లేని టైంలో ఏకాంతంగా ప్రియుడితో కలిసి ఇంట్లోనే గడుపుతుంది. భర్త వస్తున్నాడు అని ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తెలిసిందో ఏమో మనకు తెలియదు. కానీ సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ఆ మహిళ ఎవరైతే ఆ ప్రియుడు ఉన్నారో అతనిని లోపల వేసి, అంటే వేరొక గదిలో ఉంచి బయట నుంచి తాళం వేసి ఎవరూ లేనట్టుగా బుకాయించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ సిచ్యువేషన్ మొత్తం తెలుసుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి వచ్చిన భర్తకు ఆ దృశ్యాలన్నీ కూడా కనిపించాయి. ఆ లాక్ ఓపెన్ చేయడానికి తను ప్రయత్నిస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో అతను ఎప్పుడైతే ప్రయత్నిస్తున్నారో ఆ మహిళ కూడా డోర్ ఓపెన్ చేయొద్దు, లాక్ తీయొద్దు అంటూ కూడా ఆ డోర్ కు అడ్డంగా నించున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఆ లోపల ఎవరైతే ఉన్నారో ఆ ప్రియుడు కూడా కానిస్టేబుల్ అని తెలుస్తోంది. ముగ్గురు కూడా బాధితాయుతమైన వృత్తిలో ఉన్నారు. కానీ ఇటువంటి వివాహేతర సంబంధాన్ని ఆమె భార్య అదేవిధంగా వేరొక వ్యక్తితో కలిగి ఉండడాన్ని ఆ భర్త సహించలేకపోతున్నాడు.
ఇక నేను ఆమెతో కలిసి ఉండలేను అంటూ కూడా ఎంతో మనోవేదన చెందుతున్న పరిస్థితి నెలకొంది. నా భార్య ఈ విధంగా చేస్తుంది అంటూ కూడా అతను కూడా ఎంతో బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఆ దృశ్యాలలో కూడా మనం చూడొచ్చు, భర్త ఎవరైతే ఉన్నారో ఆ లోపల ఉన్న వ్యక్తిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ మహిళ కానిస్టేబుల్, అంటే ఆ మహిళ కూడా కానిస్టేబుల్, ఆమె యూనిఫామ్ కూడా ధరించి ఉంది. అంటే ఒక బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఎదుటి వారికి న్యాయం చెప్పాలి, లేదంటే ఎదుటి వారికి సాయం చేసే మనస్తత్వాలు ఉంటాయి, లేదంటే ఎదుటి వారికి న్యాయం చెప్పాలి. తప్పు ఎవరు చేస్తే వారిని శిక్షించే స్థాయిలో ఉన్నారు వాళ్ళంతా కూడా. అయినప్పటికీ కూడా ఈ విధంగా తప్పులు చేస్తూ ఇలా దొరికిపోవడాలు, అదేవిధంగా అక్కడ ఉన్న యూనిఫామ్ కి కూడా గౌరవం లేకుండా పోతోంది. అంటే ఆ యూనిఫామ్ కున్న విలువ కూడా లేకుండా వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మనము ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతోంది. ఒక వివాహేతర సంబంధం పెట్టుకొని అయినా కూడా ఏ విధంగా ఆమె ఎదురిస్తూ కూడా ఆ భర్తను లోపలికి వెళ్ళనీయకుండా ఆ డోర్ అడ్డంగా ఏ విధంగా నించొని అతనితో వాదిస్తుందో ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇక ఈ ఘటన యూపీలోని కుషీనగర్లో చోటు చేసుకుంది. వారిరువురు కూడా భార్యాభర్తలు. రెడ్ హ్యాండెడ్గా ఆ భార్య ఎవరితో అయితే గడుపుతోందో, ఏకాంతంగా గడుపుతుందో ఆ సిచ్యువేషన్ తెలుసుకున్న భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి అక్కడికి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడే ఉన్న భార్య ఈ విషయాన్ని తెలుసుకుని లోపల ఆ ప్రియుడిని లోపల అంటే ఒక గదిలో ఉంచి తాళం వేసింది. బయటికి రానివ్వకుండా తనను లోపల ఉంచి తాళం వేసి ఎవరూ లేరు అని బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ ఆ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళడానికి భర్త ఎంతో ప్రయత్నించాడు. కొంతమంది కానిస్టేబుల్స్, పోలీసులు కూడా మనకు కనిపిస్తున్నారు. వారి సహాయంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె బయట నుంచి లోపల వాళ్ళ లవర్ని లోపల ఉంచి లాక్ వేయడం అయితే జరిగింది. అతను లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆ మహిళ అక్కడ అడ్డంగా నించొని అతన్ని లోపలికి వెళ్ళనీయకుండా, అంటే తన భర్తను లోపలికి వెళ్ళనీయకుండా కూడా అడ్డుపడుతూ కూడా అక్కడ వాదించి వాగ్వాదం చోటు చేసుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఇక తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి లోపల ఎవరైతే ఉన్నాడో ఆ ప్రియుడు, అతను కూడా కానిస్టేబుల్ అని తెలుస్తోంది. సో అతన్ని బయటికి లాగి మరి భర్త అతనిపై దాడి చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ ఘటన యూపీలోని కుషీనగర్లో చోటు చేసుకుంది. अब तक कहाँ थे? हम परेशान नहीं आगे पेट मारा जाओ, आगे बात कर रहे हो, उसको खोल अमित साथ में वीडियो आएगा फोटो अमित साथ में वीडियो आएगा